ఎవడన్నా గోమే కొడతానంటే ఇంకో గోపు చూపించాలంట కొట్టు వేసుకొని. పై వస్త్రాలు అయితే అంగి కూడా ఇచ్చేయాలంట. అంటే నువ్వు ప్రతిస్పందించొద్దు, రియాక్ట్ అవ్వద్దు. చర్యకు ప్రతిచర్య, ఓపిక పట్టు, సహించు. ఇది ఎవరు బోధ? యేసు ప్రభువు అలా చెప్పాడు. ఈ రోజుల వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, కొడితే మళ్ళీ కొట్ట, గో మీద కొట్ట. పరిస్థితులను బట్టి ఇలా మార్చాలనిపిస్తుంది కదా. టీచర్గా ఆల్రెడీ దేవుని స్తోత్రం ఇట్లా అయ్యగారులు బోధ మారిపోద్దాము, కానీ మత్తయి సువార్త 5 మారదు. వాయిస్ రైజ్ చేయదని చెప్పాడా? అసలు మాట్లాడొద్దని చెప్పాడా? అలా చెప్పలేదు. యేసు ప్రభు వారు ఒక దుర్మార్గుడు వచ్చి లాగిపెట్టి చెంప మీద కొడితే, నన్నే కొట్టేదవా పాపిష్టి మానవని చెయ్యండి పోవునుగాక అంటే, ఇవన్నీ యేసు ప్రభుకి సాధ్యం కాదా? అంటాడు, స్నేహితుడా ఎందుకు కొట్టావు? కాని మాట పలికితే నువ్వు కొట్టవచ్చును. నేను కాని మాట అనలేదుగా. ప్రశ్నించవచ్చు. వీ కెన్ రైజ్ అవర్ వాయిస్.